ఇంకా థర్డ్ కేటగిరీ కెరీర్ గ్యాప్ వచ్చిందండి. వీళ్ళు ఫస్ట్ ఇన్ డెప్త్ స్కిల్ నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేశాక వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇంటర్న్షిప్ అప్లై చేస్తారు. చేసినప్పుడు కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, కెరీర్ గ్యాప్ వచ్చింది, ఇంత గ్యాప్ వచ్చి వీళ్ళు మళ్ళీ నేర్చుకొని చేయటం మనకంతా బర్డెన్ కింద అయింది. ఫ్రెషర్ని తీసుకుంటే వాడు చక్కచకా చేసేస్తాడు మనం చెప్పిన టాస్క్, మనకు అది ఈజీ అవుతుంది అన్న పాయింట్లో ఉంటారు. దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే వీళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే అది మాట్లాడాలి వాళ్ళతో. ఓకే, హీఈస్ క్యాపబుల్ ఎనఫ్, ఓకే ఇంట్రెస్ట్ ఉంది తినుకి, ఆ జీల్ ఉంది నేర్చుకోవాలి అని, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాడు. సో మళ్ళీ ఫేక్ పెట్టకూడదండి రెజ్యూమ్లో. మీకు ఏదో కొంచెం తెలుసు కానీ దాని గురించి ఇన్డెప్త్ తెలియనప్పుడు అసలు రెజ్యూమ్లో మెన్షన్ చేయకూడదు. అలా మెన్షన్ చేశారంటే వాళ్ళు అదే పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యి మీకు కాల్ చేసి దాని గురించి అడిగారు అనుకోండి, మీరు చెప్పకపోతే అది నెగిటివ్ అవుతుంది. ఇంటర్న్షిప్స్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ని కూడా ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసి అప్లై చేస్తే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ బోత్ ఫ్రెషర్స్కి ఉన్నాయి, పాస్అవుట్స్కి ఉంది, అట్ ద సేమ్ టైం కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఉంది.